ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు అమాయకులు పట్టిన దొంగ. ఒక గ్రామంలో శ్యామారాధ్యులు సోమాంబ అనే దంపతులు ఉండేవారు. వారు చాలా మంచివారు, బొత్తిగా అమాయకులు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునేవాళ్ళు. వారికి తగుమాత్రం డబ్బున్నది. ఎప్పుడూ దాన ధర్మాలు చేస్తూ అన్నింటికీ దైవం మీదే ఆధారపడి జీవయాత్ర చేస్తుండేవారు. ఎంతో సాధువులు కావటం చేత ఊళ్ళో అందరూ ఆ దంపతులంటే ఎంతో ఆదరంగా ఉండేవారు. ఆ ఊరికి ఒక దొంగ వచ్చాడు. వాడు పగటిపూట ఒక్కొక్క ధనవంతుడి ఇంటికి వెళతాడు. వెళ్ళేటప్పుడు ఆ ఇంటి వారికి అనుకూలంగా ఉండే వేషం వేసుకుంటాడు. అందుచేత ఇల్లు గలవారు వాణ్ణి లోపలికి రానిస్తారు. అప్పుడు వాడు ఇంటి రహస్యాలన్నీ కనిపెడతాడు. ఆ తర్వాత వీలు చూసుకొని వాడు ఆ ఇంట దొంగతనం చేస్తాడు. దొంగ ఈ విధంగా గ్రామంలో 2-3 ఇళ్లలో దొంగతనం చేశాక వాడి కన్ను శ్యామారాధ్యుల ఇంటిపై పడింది. వారింట దంపతులిద్దరే ఉంటారని, వారు బొత్తిగా అమాయకులని తెలుసుకున్నాడు. వాడు తెల్లని గడ్డము మీసాలు పెట్టుకొని, ఒక విచిత్రమైన కిరీటం లాంటిది నెత్తిన పెట్టుకొని, ఒక గోతంలో తాను తస్కరించిన పైకం కొంత పెట్టుకొని రాత్రి పొద్దుపోయి వచ్చి శ్యామారాధ్యుల ఇంటి తలుపు తట్టాడు. ఎవరు వారు అని శ్యామారాధ్యులు అడిగాడు. నేనే, తలుపు తెరవండి అన్నాడు దొంగ. శ్యామారాధ్యులు తలుపు తెరిచి దొంగావతారం చూసి నిర్ఘాంతపోయి నిలబడిపోయి, తమరెవరు అని అడిగాడు. దొంగ లోపలికి వచ్చి తలుపు మూస్తూ, నేను ద్వారాదేవతను, గృహదేవత యొక్క బంటును. ప్రతి ఇంట 10,000 రూపాయలు సొత్తున్నదా లేదా చూసి రమ్మని గృహదేవత నన్ను పంపారు. ఎవరింటనైనా 10,000కు పైబడి ఉంటే సరే సరి, 10,000కు తక్కువ ఉంటే దాన్ని తీసుకుపోయి తెల్లవారేలోపు 10,000 చేసి అందించవలసిందిగా గృహదేవుడి గారి ఆజ్ఞ అన్నాడు. తమరు అందరి ఇళ్లకు ఇలా వేయించేస్తారా స్వామి అని అడుగుతూ శ్యామారాధ్యులు సగౌరవంగా దొంగను లోపలికి తీసుకెళ్లాడు. లేదు లేదు, మీ వంటి మంచి భగవద్భక్తులు ధర్మాత్ములు అయిన వారి ఇళ్లకు మాత్రమే గృహదేవత నన్ను పంపుతారు. ఇప్పుడే ఒక మహానుభావుల ఇంటి నుంచి వస్తున్నాను. ఈ సంచిలో ఉండే ధనం వారింటి నుంచి తెచ్చినదే. ఏది, మీ ఇంట్లో ఉండే ధనమంతా తెచ్చి నాకు చూపండి, నేను దానికి ఖరీదు కట్టుకోవాలి అన్నాడు దొంగ. అమాయకులైన ఆ భార్యాభర్తలు తమ ఇంట ఉండే డబ్బు బంగారము అంతా తెచ్చి దొంగవాడి ముందు పెట్టారు. అయ్యో పాపం, మీ ఇంట గట్టిగా 5,000 సొత్తైనా లేదే. దీన్ని గృహదేవత గారికి చూపి 10,000 చేసి తెల్లవారేలోపుగా తెస్తాను అన్నాడు దొంగ వెళ్ళిపోవటానికి సిద్ధమవుతూ. అప్పుడే వెళ్ళిపోకండి, రాక రాక వచ్చి మా ఇల్లు పావనం చేశారు. మా ఆతిథ్యం పొందకుండా వెళ్ళటం మర్యాద కాదు. క్షణంలో భోజనం తయారవుతుంది అన్నారా దంపతులు. ఆతిథ్యం నిరాకరిస్తే వారికి అనుమానం కలుగుతుందని, వీరు తన మాటలు పూర్తిగా నమ్మారు గనక తెల్లవారే లోపుగా ఎప్పుడు వెళ్ళినా తనకు నష్టం లేదని అనుకుని దొంగ ఆతిథ్యం స్వీకరించడానికి సమ్మతించాడు. వెంటనే సోమాంబ పొయ్యి రాజేసి రొట్టెలు పాలు పచ్చళ్ళు సిద్ధం చేసి వాటితో పాటు ఇన్ని పళ్ళు కూడా తెచ్చి దొంగ ముందు పెట్టింది. వంటకాలు చాలా బాగున్నాయి. దొంగ ఆకలి మీద ఉన్నాడు. అందుచేత వాడు ఎక్కి తొక్కినట్టుగా తినేసి చెంబెడు నీళ్లు తాగేశాడు. పదార్థాలు చాలా రుచిగా ఉండటం చేత జాస్తిగా తినేశాను, భుక్తాయాసమైపోయింది అన్నాడు వాడు. కాసేపు విశ్రాంతి తీసుకొని పోతురు గాని ఇంతలో తొందర ఏం వచ్చింది అన్నారా దంపతులు. వాళ్ళు మెత్తగా అమర్చిన పక్క మీద మేను వాల్చగానే దొంగకి నిద్రమత్తు ముంచుకు వచ్చింది. అయ్యో, వారు ఈ సంచి ఇక్కడే పెట్టి నిద్రపోతున్నారు. మనం కూడా పడుకున్నాక ఏ దొంగ అయినా వస్తాడో ఏమో. ఈ సంచి బీరువాలో దాయండి, వారు వెళ్ళేటప్పుడు ఇవ్వవచ్చు అన్నది సోమాంబ భర్తతో. ఆరాధ్యులు దొంగవాడి గోతాన్ని అట్లాగే తీసుకుపోయి బీరువాలో పెట్టి తాళం పెట్టాడు. తర్వాత ఆ భార్యాభర్తలు పడుకొని నిద్రపోయారు. తెల్లవారుజామున దొంగకు మెలకువ వచ్చింది. భార్యాభర్తలిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. వెళ్ళిపోవటానికి ఇదే తరుణం అనుకుని వాడు తన గోతపు సంచి కోసం తడువుకుంటూ ఉంటే వాడి చేతికి చిలకడ దుంపల సంచి దొరికింది. అదే తన సంచి అనుకుని దాన్ని ఎత్తి నెత్తిన పెట్టుకొని తలుపు గడియ తీసి బయటపడి పొరుగురు దారి పట్టుకున్నాడు. ఊరు దాటి చెరువు గట్టుకు చేరేసరికి తెల్లవార వచ్చింది. అప్పుడు దొంగకు నిద్రమత్తు కూడా పూర్తిగా వదలటాన తన నెత్తిమీద సంచిలో ఉన్నది డబ్బు నగలు కాదన్నట్టు వాడికి అనుమానం తగిలింది. వాడు సంచిని గట్టు మీద దించి విప్పదీసి చూస్తే ఏముంది, అన్నీ చిలకడ దుంపలు. తానే చీకట్లో పొరపాటున ఒక సంచికి బదులు మరొక సంచి తెచ్చి ఉంటానని దొంగ అనుకున్నాడు. వాడు ఆ సంచిని అక్కడే ఉంచి చెరువులోకి దిగి ముఖం కడుక్కొని గట్టు మీదికి వచ్చేసరికి ఎక్కడి నుంచో 2-3 గేదెలు వచ్చి చిలకడ దుంపలను తృప్తిగా తింటున్నాయి. తినండి తినండి,
ఈ రాత్రి నేను మళ్ళీ వెళ్ళి ఆ వెర్రిబాగుల వాళ్ల దగ్గర చిక్కిపోయిన నా అసలు సంచి తెచ్చుకుంటాలే అన్నాడు దొంగ. దొంగ వెళ్ళిపోయిన కాసేపటికి సోమాంబ లేచి ద్వారదేవుడు వెళ్ళిపోయిన సంగతి తెలుసుకొని భర్తను నిద్రలేపి, వారు చెప్పకుండా వెళ్ళిపోయినట్టున్నారే, సంచి కూడా తీసుకుపోలేదు అన్నది. ఈ మాటకు శ్యామారాధ్యులు, వెర్రిదానా, వరాలిచ్చేవారు చెప్పకుండానే వెళ్ళిపోతారు, సంచి వారు తీసుకుపోలేదని ఏమిటి నమ్మకం అన్నారు. బీరువా తెరిచి చూస్తే సంచి ఉన్నది. కానీ అందులో ఉన్న నగదు బంగారము అంతా ఎంచితే 10,000 రూపాయల విలువ ఉండనే ఉన్నది. చూసావా, వారు సంచి తీసుకుపోను పోయారు, 10,000 చేసి మనకు తిరుగు ఇవ్వను ఇచ్చారు అన్నాడు అమాయకుడైన ఆరాధ్యులు. చిలకడదుంపల సంచి పోయిన సంగతి తెలియగానే ఆ దంపతులు గృహదేవతకు అవి ఇష్టం కాబోలు అనుకుని రోజు ఆ దేవుడికి చిలకడదుంప ఒకటి నైవేద్యం పెట్టడానికి నిశ్చయించుకున్నారు. సోమాంబ కొత్త నగలు ధరించి ఎరిగిన వారందరి ఇళ్లకు వెళ్ళి గడిచిన రాత్రి జరిగిన అద్భుతం గురించి అందరికీ సవిస్తరంగా చెప్పింది. ఆమె ధరించిన నగలలో కొన్ని నారాయణ భండారి అనే ధనికుడి ఇంట దొంగలు దోచుకుపోయినవి. తమ ఇంట పోయిన నగలు ఆరాధ్యుల భార్య ఒంటిన కనిపించినట్టు ఆ నోట ఈ నోట విని ఆ అమాయకురాలికి దొంగతనం అంటగట్టడం అసంభవం కనుక ఏమి జరిగిందని తెలుసుకోవటానికి నారాయణ భండారి ఆరాధ్యుల ఇంటికి వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ జరిగినదంతా చిలకడదుంపల సంచి పోవటంతో సహా చెప్పేశారు. అప్పుడు భండారి రాజాధికారి దగ్గరకు పోయి, ఎవడో దొంగవాడు దొంగతనానికి గాను మారువేషంతో శ్యామారాధ్యుల ఇంటికి వచ్చి ప్రమాదవశాన తాను తెచ్చిన సంచికి బదులు చిలకడదుంపల గోతం ఎత్తుకుపోయినట్టు చెప్పాడు. అయితే వాడు మళ్ళీ ఈ రాత్రి తన నగల కోసం వచ్చి తీరుతాడు. అప్పుడు మేము వాణ్ణి మాటువేసి పట్టుకుంటాం. మీరు మాత్రం మీ పోయిన నగలు శ్యామారాధ్యుల ఇంటికి చేరినట్టు ఎక్కడా చెప్పకండి అన్నాడు రాజాధికారి భండారితో. ఈ ఎత్తు పారింది. సరిగా అర్ధరాత్రి వేళ దొంగ నిన్నటి వేషంలో వచ్చి శ్యామారాధ్యుల ఇంటి తలుపు తట్టాడు. శ్యామారాధ్యులు తలుపు తీసి, తమరేనా స్వామి, దయచేయండి దయచేయండి అన్నారు. దొంగవాడు తలుపు గడియ పెట్టడానికి వెనక్కు తిరిగేలోపుగా సాయుధ భటులు వచ్చి దొంగను పట్టుకుని వాడి గడ్డము మీసాలు లాగేశారు. వాడు ఊళ్ళో దొంగిలించిన నగలు డబ్బు ఎవరివి వారికి దక్కాయి. దొంగకు శిక్ష పడింది. గొప్ప జిత్తులమారి అయిన దొంగను పట్టించినందుకు శ్యామారాధ్యులకు రాజుగారు చిన్న బహుమానం కూడా ఇచ్చారు.